ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై ఎటువంటి కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రలో భాగంగా అధికారులు వాళ్ళ ప్రలోభాలు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఉంటుంది పోతుంది, పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది పోతుంది. ఈరోజు చట్టబద్ధత ఏంది అనేటువంటిది టేపులకు, ఆడియో వీడియో టేపులకు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ భంగం కలుగుతుంది, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆపవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మేము స్వాగతిస్తాం. ప్రజల పరిపాలన చేయండి. ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధమైనటువంటి కుట్రలు, కేసులు ఎన్ని పెట్టినా కార్యకర్తల నాయకులు భయపడరు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్.